సార్ వచ్చాను ముఖ్యం నువ్వు కూడా వచ్చేది అందుకే వచ్చానమ్మా సార్ వచ్చాను సార్ వస్తాను సార్ వాయిస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుమలలో దర్శనం అది ఒకటి. ముఖ్యంగా మా అభిమాని నారాయణ గౌడ్ ఈయన పుట్టినరోజు. ఆయన యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు. సో ఈరోజు బర్త్డే సార్ మీరు రండి అంటే ఆయన దర్శనం కూడా చేసుకుంటే ఆ పుణ్యం కూడా నాకు దొరికింది. సో ముందుగా మంచి అభిమానులు మాకు ఉన్నారు. ఇప్పుడు భాస్కర్ గారు ఉన్నారు. మంచి వ్యక్తులు నాకు దొరకడం జీవితంలో చాలా లక్కీని నేను చెప్పుకోవాలి. సో ఈరోజు దర్శనం అయిపోయిందండి. మళ్ళీ వేరే కొన్ని టెంపుల్స్ అలా ఎలాగే ఇప్పుడు వచ్చాం కాబట్టి సో ఎలాగా కింద కూడా వెళ్ళి ఒక రౌండ్ అలా వేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాను. సో మీ అందరికీ తెలుసు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి తీర్పు ఇచ్చారు. సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్ అది. అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అనేది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంత అందంగా తయారైపోయింది. ఆ తయారవడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి. అండ్ నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ అవ్వాలి. అంటే కాస్మోపాలిటన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని ఊరి నుంచి వస్తున్నారు, నార్త్ నుంచి ఉన్నారు. అలాగే వస్తే చాలా స్పీడ్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది, అంటే చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే, అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ తిరుగుతుంటే రెవెన్యూ వస్తుంటుంది. ఎందుకంటే చాలామంది కళాకారులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్, ఎందుకంటే మా ఊరు ఉంది, మా మనుషులు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి అని చెప్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద దీన్ని డిక్లేర్ చేయాలి. ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి, ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగే సినిమా విషయాలు వచ్చేటప్పటికి స్టూడియోస్ చెప్తే
చాలామంది ఆర్టిస్టులు, చాలామంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, అన్నీ వస్తుంది. సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందరికీ మంచి జరగాలి, మేలు జరగాలి, అన్ని విధంగా అమరావతి, ఆంధ్రాకి అందరికీ మంచి జరగాలి. అదే మాదిరిగా ఆయన ఈసారి ఇచ్చారు. సో బీసీలకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఏంటంటే కూడా ఇస్తూ అందరినీ బ్యాలెన్స్ చేయాలి, అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ హ్యాపీగా పెట్టుకోవాలి. నేను చెప్పడం చాలా ఈజీ, చాలా కష్టమైన పని, కానీ ఆయనే చేయగలుగుతారు, చేస్తారు. సో అందరికీ భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.